అందరికీ నమస్కారం. రేపు మధ్యాహ్నం 3 గంటలకి మన మంగళగిరి ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ ఉంది. ఈ నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన వాళ్ళు, నీటి సంఘాల వాళ్ళు కానీ, మన సిఎస్సి చైర్మన్లు కానీ, మరి ఇంకా జిల్లాలో ఇంకా పోస్టులు ఏమైనా ఉంటే వాళ్ళందరికీ నేను ఇన్ఫార్మ్ చేసుకునేది ఏంటంటే, రేపు 3 గంటలకి మంగళగిరి ఆఫీస్ కాడ ఉండాలి. మనం అందరం కలిసి ఆయన చెప్పేది మనం మీటింగ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు కరుణ్ కుమార్ అండి, కోడూరు పిఎస్ఎస్ అధ్యక్షుడిని. రేపు మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యత అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో ఏదైతే జనసేన పార్టీ నామినేట్ పదవులు పొందిన ఉన్నారో, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అలాగే రాష్ట్ర డైరెక్టర్లు చైర్మన్లు కావచ్చు, రాష్ట్ర డైరెక్టర్లు కావచ్చు, నీటి సంఘాల అధ్యక్షులు కావచ్చు, పిఎస్ఎస్ అధ్యక్షులు కావచ్చు, మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్లు కావచ్చు, ఏఎంసీ చైర్మన్ కావచ్చు, ఏదైనా సరే పదవి బాధ్యత అంటే మన పదవులు ఎలా చేయాలని పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం కార్యక్రమం ఏర్పాటు చేశారో మన మంగళగిరి సీకే కళ్యాణ మండపంలో. ఎవరికైతే ఈ నామినేట్ పోస్టులు వచ్చినాయో వాళ్ళందరికీ ఎంట్రీ పాసులు కూడా వస్తున్నాయి. అందరికీ ఇంకా మాకైతే వస్తున్నాయి, ఒక 15 నిమిషాలు వచ్చేస్తాయి. ఆ ఎంట్రీ పాస్ చూపించాలంటే కనుక మనం ఆ కళ్యాణ మండపానికి మనం కరెక్ట్గా 1 గంట కల్లా మనం వెళ్ళి ఆ ఏదైతే పాస్ చూపించుకుని చేస్తే కనుక మనకు 2 hours టైం పడుతుందని మనకి ఏ ఐటీ కోఆర్డినేటర్ ఉన్నారో వాళ్ళందరూ మనకి దిశానిర్దేశం చెప్పారు మనకి. అలాగే రేపు మన కోడూరు మండలంలో ఏదైతే పిఎస్ఎస్ అధ్యక్షులు ఉన్నారో, నీటి సంఘ అధ్యక్షులు ఉన్నారో, డైరెక్టర్లు ఉన్నారో, మన పార్టీ అధ్యక్షులు మరే గంగయ్య గారి ఆధ్వర్యంలో 10 మనం పార్టీ ఆఫీస్ దగ్గరికి, మన కోడూరు పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తే అందరం కలుపుకొని మనం అధినేత చెప్పే దిశానిర్దేశం నుంచి మనం వెళ్ళి మీటింగ్కి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు జరుగు ఆదినారాయణ, దివి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నాగాయలంక. ఈ నెల 22వ తారీఖున మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో నామినేటెడ్ పోస్టులు తీసుకున్నటువంటి జన సైనికులు, వీర మహిళలు ఎవరైతే ఉన్నారో, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు కానీ, వీళ్ళందరితోటి ఒక సభ ఏర్పాటు చేయబోతున్నారు సీకే కన్వెన్షన్ మంగళగిరిలో. ఆయన ఒక పిలుపునిచ్చి ఆ పిలుపు ద్వారా ఈ పదవులు తీసుకున్నటువంటి వాళ్ళు తమ బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తించాలి, వీళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యతలు ఎలాంటి విధంగా ఉన్నాయనేది ఒక ఇన్ఫర్మేషన్, ఒక సూచిక ప్రజలందరికీ ఇవ్వడానికి, మన బాధ్యతలు మనకు గుర్తు చేయడానికి, మనం ఎలా ప్రవర్తించాలి అనేది ఆయన చెప్పడానికి ఒక బృహత్తర కార్యక్రమం స్టార్ట్ చేసినాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కళ్ళని